నమస్తే, నేను మీ మధు. ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. అసలు నార్మల్ విషయాలైతే ఓకే, లైట్ తీసుకోవచ్చు. జ్యోతిష్యుడు అంటే ఏం చేస్తారు? నార్మల్గా గ్రహాల గురించి, జాతకాల గురించి చెప్తారు. ఇవంతా కామనే కదా అనుకోవచ్చు. కానీ ఈ జ్యోతిష్యుడు మాత్రం ప్రముఖంగా కొంతమంది ప్రముఖుల పేర్లను మెన్షన్ చేసి, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకుల గురించి, తెలంగాణలోని రాజకీయ నాయకుల పేర్లను మెన్షన్ చేస్తూ మరి వారి జాతకాలను చెప్పారు. అది కూడా అడగకుండానే చెప్పారు. మరి అసలు ఆ జ్యోతిష్యుడు ఎందుకు వీరి గురించి చెప్పారు, ఏమని చెప్పారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నార్మల్ గా జ్యోతిష్యులు అంటే వెళ్లే వాళ్ళ గురించి, అడిగే వాళ్ళ గురించి దక్షిణ తీసుకొని జాతకాలు, గ్రహాల గురించి చెప్తారు. మరి ఈ జ్యోతిష్యుడు ఎలా చెప్పారంటే నారా చంద్రబాబు నాయుడు గురించి, మరి కొంతమంది ప్రముఖుల గురించి చెప్పారు. అసలు ఏం చెప్పారు సార్ ఆయన? మీరు అసలు ఎవరు ఏం అడగకపోయినా కానీ, ఎవరు ఏం అడగకపోయినా కానీ ఆయన చెప్పేస్తాడు, ఉచితంగా చెప్పేస్తుంటాడు అనమాట. ఎందుకు అలా చెప్పేసి ఎవరిన సెలబ్రిటీస్ని ఒకళ్ళు ఇద్దరు రాబట్టుకుంటే సంవత్సరానికి వాళ్ళని లక్షల్లో వసూలు చేయొచ్చు. ఇది ఆయన చేసినటువంటి బిజినెస్. ఇంట్రడక్షన్లో ప్రముఖ జ్యోతిష్యుడు అన్నారు కదా, ప్రముఖ అనేది అతనికి వర్తించదు. అసలు జ్యోతిష్యుడు కూడా వర్తించదు అనుకుంటా, నేను అనుకోవటం. అతనికి జ్యోతిష్యుడు అంటానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన నిజంగా జ్యోతిష్యుడు అని అంటే గ్రహాలు, గ్రహశాస్త్రాలు తెలిసి ఉండాలి. తర్వాత అడిగినటువంటి వాళ్ళకే చెప్తారు జ్యోతిష్యుడు. వాళ్ళకు ఒక నిబంధన ఉంటుందని చెప్పి చెప్తుంటారు తెలిసినటువంటి వాళ్ళు, మన వాళ్ళు జ్యోతిష్యులు ఏం చెప్తుంటారంటే, ఒకవేళ ఏదన్నా చెడు జరిగేటువంటి సూచనలు, గ్రహ ప్రభావాలు ఉన్నా అది చెప్పము, అది చెప్పకూడదు అనేది ఉంటుందంట వాళ్ళకి. సో అలా ఉంటుంది. మీరు ఇది చేసుకోండి బాగుంటుంది, కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, మీరు ఇది చేసుకోండి అని చెప్పి ఒక సలహా ఇస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అతను మొత్తం సెలబ్రిటీస్ ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, పెళ్లి చేసుకునే రోజు వీళ్ళు విడిపోతారని చెప్తాడు. ఈయన ఎవరు అడిగారు? మహిళా కమిషన్ పిలిచి చివాట్లు పెట్టినా కానీ కొన్ని రోజులు కాముకున్నాడు, మళ్ళీ మొదలు పెట్టాడు. అతని మీద కేసులు, వాస్తవంగా కేసులు వేయాలి. మహిళా కమిషన్కి వేశారు, బట్ కోర్టులో కేసులు వేయాలనేది సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య చెప్తున్నారు. ఎందుకనంటే ఏ జ్యోతిషుడైనా నీకు శుక్రగ్రహం బాగలేదని అంటే ఏదో వజ్రం పెట్టుకోమని లేకపోతే ఏదో చెప్తుంటారు, వాళ్ళ దోషం చెప్తుంటారు. స్కాచ్ కొడితే, ప్రతి శుక్రవారం మీరు స్కాచ్ కొడితే శుక్రగ్రహం బలపడిద్ది అని చెప్పి జ్యోతిష్ని ఏమన్నా విన్నారా మీరు? వినలేదు సార్. ఇతను చెప్తాడు, ఉన్న వీడియోలు ఉన్నాయి. ఇతను చెప్తాడు. తర్వాత మీకు కలిసి రావాలంటే మీ వృత్తిలో మీరు యోని పూజ చేయండి అని చెప్తాడు అందరికి కామన్గా. అర్ధరాత్రి పూట పోయి యోని పూజ చేస్తే మీకు కలిసి వస్తుందని చెప్తాడు. ఎవరైనా చెప్తారంట? చెప్పరు. ఇక అదేదో దేవాలయం ఉంది, అక్కడ బొమ్మ ఉంటాడు అందరినీ. ఆ దేవాలయంలో అందరిని తీసుకెళ్ళి ఈయన మభ్య పెట్టడం మొదలు పెట్టాడు. అక్కడ ఉండేటువంటి పూజారులు మొత్తం నెట్టి బయటికి పంపించి ఈయన్ని తరివేశారు. అక్కడ ఉత్తర భారతదేశంలో ఈయన తరివేసిన తర్వాత ఆయన కొన్ని రోజులు ఏమన్నాడంటే, నేను ఇక ఎవరి గురించి ఏం చెప్పను, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పాడు. చెప్పి కొన్ని రోజులు కామ్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఎందుకు? సోషల్ మీడియా కిక్ అనేది ఎలా ఉంటుందంటే, మందు తాగకపోతే షివరింగ్ వస్తుంది. ఆ టైప్లో సోషల్ మీడియాలో ఆ కామెంట్లు, లైక్లు, వ్యూస్ చూసుకోవడం అనేది ఒక కిక్ అతనికి. అందుకే మీరు కామెంట్లు పెట్టండి అని అడుగుతుంటారు. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో ఇప్పుడు అనేక మందికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను రండి అని చెప్పి అడుగుతున్నాడంట అతను. 2-3 చెప్పారు. ఆయన కూడా ఇంటర్వ్యూ ఇస్తే 10 మందికి ఇస్తానో వీడియోలు పోతాయి అని చెప్పి. అతను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఇవాళ చూసేవాళ్ళు లేరు. మీరు చూసుకోండి, ఈ మధ్యకాలంలో ఇచ్చినట్టు ఇంటర్వ్యూ దాదాపు 7-8 మందికి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో హైయెస్ట్ నాకు తెలిసినంత వరకు 3,000-4,000. ఇంతకుముందు ఇతని వీడియోలు లక్షలు పోయాయి. అంటే ఇతని పాపులారిటీ ఎంత తగ్గింది. దాంతో పిచ్చి లేస్తుంది అతనికి. పిచ్చిలేసి పిచ్చిగా చెప్తున్నాడు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయన అడిగారా రాష్ట్రపతి అవుతాడా కాదా అని చెప్పేసి ఎవరన్నా అడిగి, అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి కావాలని ఆయన అనుకుంటున్నారు? అసలు నాకు తెలిసినంత వరకు ఆయన తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తే చాలు, నాకు తెలుగు ప్రజలు చాలు అని చెప్పేసి అనుకుంటారు ఆయన. ఎందుకంటే నాకు బాగా తెలుసు, 30 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన.
ఆయనకి ప్రధానమంత్రి కావడానికి అవకాశం వచ్చింది. అప్పుడే ఆయన తీసుకోవాలా 96 ఆ ప్రాంతాన 96-99 మధ్యలో ప్రధానమంత్రి ఈ అవకాశం వచ్చింది. 99లో కూడా వచ్చింది, తీసుకోవాలా. ఆయనే దేవగౌడని చేశారు, ఆయనే వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయినప్పుడు వెనకుండి ఈయనే మొత్తం నడిపారు. ఆయనే రాష్ట్రపతిని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశారు. మరి ఆయన కావాలనుకుంటే అప్పుడే అయ్యి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తాడు ఈయన? ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏం చెప్పాడు? ఈయన 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం లేదు, క్లోజ్ అయిపోయింది ఇంకా అని చెప్పాడు. ఇదే జ్యోతిష్యుడు 2024 సీన్ కట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎట్టయ్యారు? అసలు రాజకీయ యోగం లేదు, గెలవడు పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. ఎమ్మెల్యేగా కూడా గెలవడం అని చెప్పాడు ఇదే జ్యోతిష్యుడు. మరి ఆయన గెలిచాడు కదా, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతాడు అన్నారు, కాలేదు కదా. మరి ఎక్కడయ్యారు? అదేదో క్రికెట్ గురించి చెప్పారు, అది పోయింది. ఆయన ఏది చెబితే అదంతా రివర్స్, ఒక్కడు కూడా నిజం కావట్లా. దాంతో ఆయన వినేవాళ్ళు లేరు. అందుకని చెప్పి ఎవరో ఒకరిని కలిపెట్టాలి. ఎవరో ఒకరిని కలిపెడితే కదా, చంద్రబాబు నాయుడు గారిని కలిపెడతాను, లేకపోతే ఇంకోటి కలిపెడితే మంచి. ఇప్పుడు ఆయన తిట్టాలి అందరూ, ఆయనే పొగడవసరంలే, తిట్టినా చాలు, ఆయన గురించి మాట్లాడుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది. అతని యాటిట్యూడ్ అలా ఉంది ఇప్పుడు. సో అందుకు ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారు ఎవరు? లోకేష్ గారు అని చెప్పి అన్నారు. డిప్యూటీ సీఎం అవుతారా కాదంటే డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారు ఆయన? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కూటమి ఉంది, ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారని చెప్తే మళ్ళీ ఇప్పుడు ఈయనేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజరు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి ఇట్లాంటి చపలపు జ్యోతిష్యులు చెప్తే ఆయన నమ్మాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అయ్యని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇట్లాంటి చపలపు జ్యోతిష్యులు చెప్పబట్టే. లేకపోతే ఆయన 30 సంవత్సరాలు ఎందుకు అంటాడు? తర్వాత వైనాట్ 175 అన్నారు. ఇట్లాంటి చపలపు జ్యోతిష్యులు చెప్పబట్టే. అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదు క్లోజ్. తెలుగుదేశం పార్టీ మూత. ఈయన ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు ఒక పెద్ద పార్టీ క్లోజ్ అయిపోద్ది అన్నాడు. ఏ పార్టీ క్లోజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో? ఈయన చెప్పాడు. ఒక్కటంటే ఒక్కటి జరుగుతుందా? ఈయన చెప్పేది ఏంటంటే పొలిటికల్ అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తాను కదా, అది అవ్వచ్చు, ఇది కావచ్చు, ఇదైతే అయి ఉండొచ్చు, ఇదైతే ఇది కావచ్చు అని చెప్పి 360 degrees యాంగిల్స్లో మనం అనలైజ్ చేస్తాం. ఆ టైప్లో అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసి ఎప్పుడో గుడ్లో మెల్లన్నట్టు ఎప్పుడో ఒకటి తగిలిద్ది అలా. అదిగో నేను చెప్పాను, నేను చెప్పిన మీరు చెప్పరు కానీ అన్నీ చెప్తారు, మీరు నేను అయ్యిందని చెప్పరు అని అంటాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే చంద్రబాబు గారు కానీ వెళ్ళి అడిగారా? ఇంకోటి, చంద్రబాబు గారి జాతకం కేసీఆర్ గారి జాతకం ఒకటే అని చెప్పి ఏదో చెప్పారు. రాసే నక్షత్రాలు ఒకే నక్షత్రం, ఒకే రాశి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదే నక్షత్రం అదే రాశితో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? బోల్డ్ ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళందరూ ప్రధానమంత్రులు అవుతారా? నేను చెప్పేది ఏంటి మరి? ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది ఒకటే అని చెప్పి ఏదో చెప్పినట్టున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ అందరిది ఒకటే అని చెప్పినట్టున్నాడు. ఒకటైనంత మాత్రాన వాళ్ళ జాతకం ఒకటి ఉంటుందా? ఒకటి ఉండదు. అదే చపలపు వ్యవహారం అంటే. అదేమంటే వామాచారం నాది, నేను మాంసం తింటాను, నేను మద్యం తాగుతాను, నాది వేరు, నా వ్యవహారం వేరు అంటుంటాడు. ఆయనే అంటుంటాడు. నాకు పబ్బులు ఉంటాయి, నేను పబ్బులు నడుపుతాను, నాకు గోవాలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఏదో చెప్తూ ఉంటాను. నాతో పెట్టుకుంటే మొత్తం అయిపోతారు మటాష్ అది ఇది అని చెప్పి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. 4 కుక్కలను ఇంట్లో పెట్టుకుంటాడు ఉంది, ఆ కుక్కలను పెంచుకుంటూ తిరుగుతుంటాడు. అతను ప్యూర్గా బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఆస్ట్రాలజిస్ట్, బిజినెస్ మ్యాన్ అతను. ఆ బిజినెస్ని చేసుకోవడానికి, బిజినెస్ రన్ చేసుకోవడానికి, కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవడానికి జస్ట్ అలా ఇట్లాంటి కార్డులు వేస్తుంటాడు. జనరల్గా కొంచెం బలహీనత ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మొన్నదిగా ఉంగరాల స్వామి ఎవరో మదనపల్లిలో, ఉంగరాల స్వామి నా దగ్గర డబ్బులు పెట్టండి, బంగారం మీ దగ్గర ఎంత బంగారం ఉంటే నా దగ్గర పెట్టండి, డబ్బులు ఎంత ఉంటే అంత నా దగ్గర పెట్టండి, కరెక్ట్గా నెల తిరిగేటప్పటికి అంటే 42 రోజులు మండలం 42 రోజులు తిరిగేటప్పటికి మీకు డబుల్ అవుతుందని చెప్తే నమ్మారు. నమ్మి జనాలు బంగారం ఆయన దగ్గర పెట్టారు. దాదాపు 300 సవర్లు ఏం పెట్టారంట.
అలా ఆయన ఎత్తుకోబోయారు. ఆయన చనిపోయాడు, వాళ్ళ మనవడు వాళ్ళ వారసులు ఎవరు ఉంటే అది ఎత్తుకోబోయారు. ఎత్తుకోబోతే మన మొదలు బదులు కేసు పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు పెట్టిన వాళ్ళు. అట్లుంటుంది ఇట్లాంటి జ్యోతిష్యుల్ని చెప్తే. ఈ స్వామీజీలు జ్యోతిష్యులు ఇలా ఉంటుంది. నిజంగా జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నిజంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, లేరంటలా. అది చెప్పే వాళ్ళ గౌరవం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాట తీరు ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఇతను నోరు తెరిస్తే కంపు, కనీసం మాట తీరు కూడా సరిగ్గా ఉండదు. మాట తీరు కూడా సరిగ్గా ఉండదు ఇతనిది, అంత వల్గర్గా మాట్లాడతాడు. ఇలా ఇతను మళ్ళీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాడు. ఎందుకు? మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకో ప్యాకేజీలు కావాలి, పొలిటికల్ ప్యాకేజీలు కూడా వస్తాయి. పొలిటికల్ ప్యాకేజీలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఏంది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. పొలిటికల్ ప్యాకేజీ తగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు హిందూ సమాజానికి ప్రమాదకరం, హిందూ సమాజానికి అవమానకరం. హిందూ ఎవరైతే ఈ జ్యోతిష్యులు ఉంటారో, ఆస్ట్రాలజిస్టులు, లేదంటే పీఠాధిపతులు, మఠాధిపతులు, గౌరవమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెలివేయాలి. అప్పట్లో బహిష్కరించారు ఎవరిని, స్వామి పరిపూర్ణానందను ఒకసారి బహిష్కరించారు, అలాగే కత్తి మహేష్ని బహిష్కరించారు. అలా ఇలాంటి వాళ్ళని జ్యోతిష్యం నుంచి బహిష్కరించకపోతే ఖచ్చితంగా హిందూ మతం మీద మచ్చ అనేది ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఏర్పడుతుంది డెఫినెట్గా. కాబట్టి వీళ్ళ మీద ఏం చేయాలంటే కేసులు పెట్టాలి, లీగల్గా ఫైట్ చేయాలి. ఎవరిపైన అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పారు, వీళ్ళ మీద చెప్పారు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు అతని మీద కేసు వేయాలి. ఎవరు అడిగారని మీరు చెప్తున్నారు రాష్ట్రపతిని, ఎవరు అడిగారని డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు, ఎవరు అడిగారని మీరు ఇవన్నీ చెప్తున్నారు. అంటే పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తను అనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేయాలి. ఇది పొలిటికల్ ప్యాకేజీ కోసం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా సహచర ఆస్ట్రాలజిస్టులు ఖచ్చితంగా బాధపడతారు. సో చూసారు కదా, మామూలుగా జ్యోతిష్యులు అంటే అడిగితే చెబుతారు, లేదంటే వారి యొక్క కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, దాని అనుగుణంగానే వాళ్ళు నడుస్తూ వెళ్తారు. కానీ ఈ జ్యోతిష్యుడు తీరే వేరంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.